పంజాగుట్ట మార్కెట్ నిర్వహణ లేమితో శిథిలావస్థకు చేరుతోంది. ఇరుకిరుకు సందుల్లో సౌకర్యాల లేమితో ఉన్న మార్కెట్కు క్రమంగా ప్రజల ఆదరణ కరువవుతోంది. దుకాణాలు శిథిలమైపోయాయి. మరుగుదొడ్లు కనీసం తాగేందుకు నీరు అందుబాటులో లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. పంజాగుట్ట మెయిన్ సెంటర్లో గత 50 సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీ మార్కెట్ ఉంది. ఈ జిహెచ్ఎంసీ మార్కెట్లో కొన్ని కూరగాయలతో పాటు ఎక్కువగా చికెన్ మటన్ షాపులు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు చూస్తే ఇదే మార్కెట్ అయితే శిథిలావస్థలకి చేరిందనే చెప్పాలి. ఒకసారి మనం మార్కెట్ లోపలికి రావాలంటేనే ఎంతో కన్ఫ్యూజన్గా ఉంటుంది. మెయిన్ రోడ్ పైన ఉన్న మార్కెట్ కూడా కనీసము జనాలకి కనిపించని విధంగా అయితే మార్కెట్ కనిపిస్తూ ఉంటుంది. వెతికితే కానీ ఈ మార్కెట్ అసలు కనిపించదు. ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత చూస్తే మొత్తం మనకు అంతా పాత శిథిలావస్థలు బిల్డింగ్లు అంతా శిథిలావస్థలకు చేరుకున్నట్టే ఉంటుంది. పెంకులన్నీ ఇరిగిపోయిన పెంకులు కనిపిస్తుంటాయి. తర్వాత చూస్తే మాత్రం మనకి ఇక్కడ ఉన్న రూమ్లకి సంబంధించి డోర్లు సరిగ్గా ఉండవు. ఆ తర్వాత రేకులు కూడా సరిగ్గా లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మార్కెట్ ఓవరాల్గా చూస్తే మాత్రం మనకు అంతా మార్కెట్ అంతా డోర్లు ఇరిగిపోయి రేకులు ఇరిగిపోయి ఇలాంటి పరిస్థితి. దీని కింద మాత్రం గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారులు వాళ్ళ వ్యాపారం కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇది పేరుకి మాత్రమే జిహెచ్ఎంసీ మార్కెట్, కానీ ఇప్పటివరకు అయితే దీని లోపల ఎలాంటి డెవలప్మెంట్ అయితే కనిపించడం లేదు. 1% డెవలప్మెంట్ కూడా ఇది మాత్రం మనకి ఎక్కడ కనిపించడం లేదు. అయితే వ్యాపారులు మాత్రం వాళ్ళ వ్యాపారాన్ని ఇంకా వాళ్ళ కడుపు కొతకు మాత్రం వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయినప్పటికీ మాత్రం పేరుకే ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు అయితే కనీసం ఇక్కడికి వచ్చి మున్సిపల్ వాళ్ళు ఎవరు వీళ్ళని పట్టించుకోవడం లేదని కూడా వాళ్ళు అంటున్నారు వ్యాపారులు. ఇక్కడ ఈ మార్కెట్ 45 years నుంచి ఉన్నది. టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు కడతా అన్నారు. వాళ్ళకి ఈ బడ్జెట్ కూడా శాంక్షన్ అయినాయి. నాగేంద్ర వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ ఏం డెవలప్ చేయలేదు. పాత అట్లనే ఉన్నది. ఇప్పుడు డెవలప్ చేస్తా అని చెప్తున్నారు. ఎప్పుడు చేస్తారో వాళ్ళకి తెలుసు. ఇక గవర్నమెంట్లో బడ్జెట్ లేట్ అంటున్నాడు. బడ్జెట్ వస్తే చేస్తారో ఇప్పుడు చేస్తారో అది తెలియదు మాకు. ఇప్పుడు వచ్చి వాళ్ళు మున్సిపల్ వాళ్ళు రెంట్ కట్టు అని చెప్తున్నారు. చాలా టోటల్ చేస్తున్నారు. 2009లో మేము 2021లో మేము చెక్ రాసినాం మున్సిపల్ వాళ్ళకి. ఈ మున్సిపల్ వాళ్ళు తీసుకోలేదు చెక్. ఇప్పుడు లెక్కలు చేసి మాకు 10 లక్షలు వేసాను రెంట్ అందరికీ. 10 లక్షలు 15 లక్షలు 12 లక్షలు వేసిండ్రు రెంట్ కట్టుమని. ఈ మంత్ 1 నెల టైం ఇచ్చాను. ఈ మంత్ 31st వరకు కట్టాలి. అంటే 10 లక్షలు ఎవరు పెట్టుకోవాలి మేము? 10 లక్షలు ఎక్కడి నుంచి కట్టాలి? 3 months బ్యాగ్ మొత్తం బట్ఫ్లూ ఉండే. మొత్తం కోళ్ళ బిజినెస్ మొత్తం జీరో ఉన్నది. ఇప్పుడు ఒక 1 week నుంచి మా బిజినెస్ డెవలప్ అయినాయి. ఇప్పుడు 1 weekలో డెవలప్ అయిన తర్వాత 10 లక్షల మంది కట్టమంటే ఎట్లా కడతారు? మేము వాళ్ళకి ఇలా నోటీస్ ఇచ్చిన వాళ్ళు ఒక 15 days అయినాయి. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మేము 6 months అడుగుతున్నాం. 6 months ఇవ్వండి, మొత్తం కడతాం. ఏం కట్టలేదు మేము. ఒక 9 years నుంచి కట్టలేదు. అది కూడా మా ప్రాబ్లమే. ఇప్పుడు 2021 ఉన్నాయి కదా, ఇది 2005 అంటే 8 years 8 years కడతాం అంటున్నాం. మాకు టైం ఏమంటారు అంతే. ఇంకా డెవలప్మెంట్ ఏం లేదు. మెయిన్ థింగ్ పార్కింగ్, మెయిన్ ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ బయట 2 మనిషి నిలబడితే లోపల వచ్చేదానికి ఏం ఇంట్రెస్ట్ లేదు. మెయిన్ పాయింట్ అది. ఇప్పుడు మొత్తం అది దారిలా ఓపెన్ ప్లేస్ ఉన్నాయి. అది ఏం ఇష్టాలు లేదు. ఓపెన్ ప్లేస్ ఉన్నాయి. డ్రైనేజ్ లైన్ లేదు. ఈ బండలు లేదు. ఈ డ్రైనేజ్ మేము వేసుకున్నాం కొత్తవి. ఈ డ్రైనేజ్ కూడా మేమే వేసుకున్నాం. ఇక మొత్తం ఖరాబ్ అయిపోతే మేమే డబ్బులు ఇచ్చి సాఫ్ చేస్తాం. మున్సిపల్ వాళ్ళు వచ్చారు ఒట్టి రెంటి. వాళ్ళకి ఏం తెలియదు. డ్రైనేజ్ తెలియదు, బండలు తెలియదు, దారి తెలియదు, ఏం తెలియదు. ఒట్టి రెంట్ ఇవ్వాలి. రెంట్ కట్టు. ఆ తర్వాత చూస్తే మనం ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇక్కడ కింద ఫ్లోరింగ్ సిస్టమ్ కానీ మొత్తము ఇక్కడ వ్యాపారులే వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకొని చేయించుకున్నట్టు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కనీసం ఇక్కడ ఎలాంటి మార్కెట్లో ఫెసిలిటీస్ కూడా లేవు. వచ్చే కస్టమర్స్కి కూడా ఎంట్రన్స్ దగ్గర కూడా ఇలా చాలా ఇబ్బందికరంగా కనిపిస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ వ్యాపారులే ఒక 2 persons పెట్టుకొని ఇదంతా క్లియర్ చేస్తూ ఉంటారు. ఇంకా నిత్యం ఎప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ పార్కింగ్ లేకపోవడంతో కూడా ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉంటాయని కూడా వాళ్ళు అంటున్నారు. కానీ ఇది పేరుకి మాత్రమే జిహెచ్ఎంసీ మార్కెట్. జిహెచ్ఎంసీ మార్కెట్ అంటే ఫ్రీ మార్కెట్ అయినప్పటికీ కూడా ఇక్కడ షాప్ వాళ్ళ దగ్గర మాత్రం ఇక్కడ కలెక్షన్ కొనసాగిస్తున్నారు. నెలకి 15,000 రూపాయలు వీళ్ళు చెల్లించి మార్కెట్ని నడుపుతున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. గతంలో కూడా 8 కోట్లతో నిర్మాణం కొనసాగుతుందని చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే దీనిపైన ఎలాంటి డెవలప్మెంట్ లేదు. అధికారులు ఎవరు పట్టించుకోవాలి. ఈ శిథిలావస్థలతో మాత్రము వీళ్ళైతే ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తున్నారు. రానున్న వర్షాకాలంలో మాత్రం ఇది ప్రమాదం జరిగే అవకాశాలు కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. జిహెచ్ఎంసీ అధికారులు ఏదైనా ప్రమాదం జరుగుతూనే అలర్ట్ అవుతారో. ఆ తర్వాత మాత్రం అదంతా 3 రోజుల ముచ్చట కలిసి ఇప్పటికైనా ఈ మార్కెట్ని డెవలప్మెంట్ చేస్తే వీళ్ళు రెంట్లు కూడా కడతామని వాళ్ళు చెప్తున్నారు. కానీ డెవలప్మెంట్ లేకుండా మాత్రం రెంట్ కట్టడానికి మాత్రం ఇక్కడ నిరాకరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో సుప్రియ, HM TV, హైదరాబాద్.